గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే, కొంతమంది అడిగారు గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు గురువుగారు మనకు అందించగలుగుతాడు శిష్యునికి, శిష్యుడు ఏ విధంగా గురువుని సేవించాలి, గురు శిష్యుల ఎలాంటి బంధము, ఇది కొంచెం డిస్కషన్ చేద్దాం దీని గురించి. ఎందుకంటే చాలామంది కొంతమంది మాటల గారడితోటి, కొంతమంది అంటే గురువులు కాకముందుకే గురువులు వేషాలు వేసుకొని, అంటే ఆశాపాశాలతోటి వేసుకొని, బుక్ నాలెడ్జ్ తోటి, తెలివితేటలతోటి చాలామందిని మబ్బు పెట్టి వాళ్ళు సేవలు చేసుకుంటున్నారు. వాళ్ళు అంతా మా దగ్గరనే ఉంది, మేము ఇస్తామనే భావంతో వాళ్ళు చెప్పి కొంతమందిని మిస్గైడ్ చేస్తున్నారు కనుక, అంటే చాలా తక్కువ పర్సెంట్లో. అందుకని మనము కొంచెం డిస్కషన్ చేసుకుంటే మనం కొంచెం మోసపోకుండా, కాలాన్ని వృధా చేయకుండా ఉంటుందనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు తల్లి బిడ్డల సంబంధం ఎలా ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు బిడ్డడు తల్లి మీద ఆధారపడి తనకు తాను చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు తల్లి బాగోగులంతా శుభ్రం చేయటం కానీ, సమయానికి నిద్రపుచ్చటం కానీ, లాలిపాట వాడటం కానీ, అతనికి ఏదేది కావాలనో ఆ బిడ్డడు ఎలా సుఖంగా ఉంటాడో ఆ తల్లికి తెలుసు కనుక ఆ తల్లి ప్రతి నిమిషం ప్రతి సెకండు ఆ బిడ్డపై మనసు ఉంచి ఆ బిడ్డను సవరిస్తూ ఉంటుంది. ఆ బిడ్డడు కూడా ప్రశాంతంగా తల్లి ఒడిలో నిద్రిస్తూ ఆటలాడుతూ అన్ని విధాల ఇంకా స్వర్గంలాగా ఉంటుంది. అసలు బిడ్డడు తల్లి మీద ఆధారపడ్డాడు కాబట్టి తల్లే బాగోగులు చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఒక గురుమూర్తి, అంటే ఉదాహరణకి ఏం చెప్పానంటే, ఒక తల్లి ఒక గురువుగా భావించినప్పుడు ఒక గురువు కూడా పూర్ణ గురువు, అంటే పూర్ణ స్థితి ఉన్నటువంటి గురువు, ఆత్మసాక్షాత్కారమైనటువంటి గురువు, బ్రహ్మానందంలో ఉన్నటువంటి గురువు, అలాంటి గురువు దగ్గరికి శిష్యుడు ప్రథమంగా చేరినప్పుడు అతను కూడా నేను కూడా మోక్షం పొందాలనే అర్హత కలిగి ఉన్నప్పుడు ఆ శిష్యుడు పూర్ణంగా విశ్వసించి గురువుని ఫస్ట్ నమ్మాలి. ఎందుకంటే నమ్మటం అనేది ఒకటి, మళ్ళీ మనం విశ్లేషణ చేద్దాం. నమ్మటం అనే పదం ఎందుకు ఇరికిచ్చారంటే, ఇప్పుడు బహిర్గతంగా ఏదైనా కంటికి కనపడే ప్రతి వస్తువు, ఏదైనా నేర్చుకోవాలంటే, ఒక వడ్ల పని నేర్చుకోవాలన్నా, కమ్మరి పని నేర్చుకోవాలన్నా, లేదా ఏ పని ప్రపంచంలో నేర్చుకోవాలన్నా అది కంటికి కనపడుతుంది కాబట్టి గురువుగా భావించి మనం నేర్చుకోవచ్చు. ఆ వస్తువులు క్లియర్గా మనకు చూపెట్టి ఇలా చేసుకోమంటే మన కంటికి మనసుకు అర్థమవుతుంది కాబట్టి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ నేర్చుకునేటప్పుడు నమ్ముకో అనే పదం ఉండదు అన్నట్టు. ఎందుకంటే కంటికి కనపడుతుంది, ఇంకా నమ్ముకోవటం ఏంది, ప్రత్యక్షంగా అది కనపడుతుంది కాబట్టి దాన్ని ఎలా మోల్డ్ చేయాలి అనేది ఆ సూచి చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఏ వస్తువు అయినా కానీ కంటికి కనపడుతుంది కాబట్టి నమ్ముకునే అవసరం లేదు. క్లియర్గా మనకు అక్కడ వాళ్ళు చెప్పటము, మనం కంటితో చూసి ఆ పని చేయటం తొందరగా ఈజీగా నేర్చుకోవటం జరుగుతుంది. ఈజీగా అంటే దాన్ని కూడా చాలా శ్రద్ధ దాన్ని కూడా పెడితేనే అది ఏదైనా నేర్చుకోవటం జరుగుతుంది. ఏదైనా చదువు అయినా అంతే, అంత కంటికి కనపడుతుంది. బుక్ నాలెడ్జ్, చెవులు చెప్తుంటే మన చెవులు వినటం, ఇదంతా ప్రతిది కూడా ప్రపంచంలో నమ్ముకో అనే పదం ఉండదు. ఎందుకంటే కంటికి కనపడుతుంది కనుక. కేవలం నమ్ముకో అనే పదం దేనికి వస్తుందంటే గురు పరంపరకే వస్తుంది అన్నట్టు. కారణం ఏంటంటే, గురువు ఏదైతే అనుభవిస్తుండో అనుభవించే వస్తువు ఏదైతే ఉందో అది నిరాకారము, కంటికి కనపడదు. అది అంతర్గతంగా ఉండి అంతటా అలరారుచున్నటువంటి ఆనంద స్వరూపుని దాన్ని చేరి ఆనందిస్తుండు కనుక ఆ గురుమూర్తికి జ్ఞాననేత్రాలు ఉదయించాయి కనుక ఆ గురుమూర్తి చెప్పేది విషయం ప్రతిదీ కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే అది దృశ్యంగా లేదు. ప్రతి వస్తువు ప్రపంచంలో దృశ్యంగా ఉంది కనుక క్లియర్గా అర్థమవుతుంది.
ఏదైతే ఆంతరికంగా పరమాత్మ స్వరూపం ఉన్నాడో ఆ పరమాత్మను ఇలా ఉంది అని గురుమూర్తి చెప్పినప్పటికి కూడా మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం మనలో లేదు కనుక గురుమూర్తి ఏం చెప్తారంటే, బిడ్డ నీకు అంత ఈజీగా అర్థం కాదు కనుక నేను చెప్పింది చెప్పినట్టుగా నమ్ముకొని మీరు ప్రయాణించి ఆచరిస్తే మెల్లమెల్లగా మీకు అర్థమవుతూ ఉంది. నమ్ముకో అనే పదము కంటికి కనపడదు కనుక ఆ ప్రజ్ఞ మనలో లేదు కనుక గురుమూర్తి చెప్పింది ప్రతిదీ కూడా నమ్ముకొని మనం ప్రయాణించాలి. నమ్ముకో అనటం పదము దానికి వాడారు అన్నట్టు. ఎందుకంటే అది నిరాకారము, గురుమూర్తి అనుభవిస్తున్నాడు కానీ మనకు అది తెలియటం లేదు. ఎందుకంటే కంటికి కనపడది, మనసుకు కూడా ప్రజ్ఞ లేదు కాబట్టి, మనసుకు అర్థం కావటం లేదు కాబట్టి నమ్ముకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు అర్థమైంది కదా. అంటే అది నిరాకారం కాబట్టి నమ్ముకోవాలి. అది నమ్ముకోవటం ఎంతకాలం? అది కొంతకాలమే నమ్ముకోవాలి. గురుమూర్తి చెప్పింది మనం నమ్ముకొని ప్రయాణిస్తుంటే ఆ నమ్ముకున్నది కాస్త మనకు దృశ్యంగా అంటే అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు ఆ నమ్మకం కాస్త పోయి సాక్షాత్కారం కింద ఏర్పడుతుంది, అనుభవం కింద ఏర్పడుతుంది అన్నట్టు. ఆ అనుభవం రాకపోతే అది నమ్మకం కిందనే ఉంటుంది. ఇంకా జీవితకాలం నమ్ముకొనే ఉంటే ఇంకా ఏమీ అర్థం కానట్టే లెక్క. ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి నమ్ముకోవటం అంటే అందరికి అర్థం కావడానికి ఈ సమయం నేను ఉపమానాల ద్వారా తెలియబడదు, ఎందుకంటే అది చాలా సూక్ష్మం ఉంటుంది కనుక. ఇంకా నమ్ముకోవటం ఏంటంటే ఇప్పుడు చార్మినార్ సిద్దిపేట నుండి 100 కిలోమీటర్ దూరంలో హైదరాబాద్లో ఉంటుంది చార్మినార్. ఉదాహరణకి చార్మినార్ చూసినటువంటి వాళ్ళు దాన్ని వర్ణన చేస్తుంటారు. మేము చార్మినార్ చూసాము, దానికి 4 కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా విశాలంగా ఇట్లా తల పైకెత్తి చూడాలి, అదొక వింతగా ఉంటుందని చూసిన వాడు చెప్పటం వల్ల చూడని వాడు ఓహో అలాగా ఉంటుందా, 100 కిలోమీటర్ దూరం పోతే అక్కడ చార్మినార్ ఉంటుంది, అది చాలా ఉంటుందని నమ్ముకోవటం జరిగింది. ఎందుకంటే నమ్ముకోవటం కారణం ఏంటంటే ఆయన చూడలేదు కాబట్టి, చూసిన వాడు చెప్పిండు కాబట్టి ఇది నమ్ముకున్నాడు. ఓహో ఇది 100% ఈయన సత్యవంతుడే చెప్తున్నాడు, ఇది ఈ విధంగా ఉంటుంది, 100 కిలోమీటర్ దూరంలో పోతే ఆ చార్మినార్ వస్తుందంట, అది చాలా వైభవంగా ఉంటుందని గురువు ఆయన చెప్పినటువంటి మాట నమ్మి ఈయన ప్రయాణిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రయాణించాలి వెళ్ళినటువంటి వారు చెప్పారు కనుక ఈయన కూడా అలా ప్రయాణిస్తున్నాడు. ఎన్నెన్నో అనుభవాలు వస్తున్నాయి. తర్వాత చార్మినార్కు చేరటం జరిగింది. చార్మినార్ చూసిన తర్వాత 4 కొమ్ములు ఆయన యాజ్డీస్ ఏదైతే చెప్పిండో ఆ అనుభూతి క్లియర్గా సాక్షాత్కారంగా క్లియర్గా అనుభవపూర్వకంగా చూస్తున్నాడు. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా అతను చూస్తున్నాడో అప్పుడు నమ్మకం అనేది కాస్త ఇంకా నమ్మకం అనే పదం లేదు అక్కడ, స్వయంగా కనపడుతుంది. కనపడకపోతే కదా నమ్ముకోవటం, క్లియర్గా కనపడుతుంది కాబట్టి నమ్మకం అనే పదం ఎగిరిపోయి అనుభవపూర్వకంగా అయింది. అదేవిధంగా మనం గురువు గారు చెప్పినటువంటిది ఫస్ట్ పాయింట్ మనం నమ్ముకొని మనం ప్రయాణిస్తూ ఒక రోజుకి ఆ గురువుగారు చెప్పింది సాక్షాత్కారము లేకపోతే అనుభవపూర్వకంగా మనకు వచ్చినప్పుడు అప్పుడు నమ్మకం కాస్త ఏంటంటే అది వాస్తవంగా మారుతుంది. వాస్తవంగా మారినప్పుడు అది అనుభవపూర్వకంగా అవుతుంది. ఆ అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు తన అకౌంట్లో పడుతుంది. అదే జీవిత సార్థకం అవుతుంది. అట్లా కాకుండా మేము జీవితకాలం నమ్ముకొని ఉన్నాము, మేము చనిపోయిన తర్వాత అందులో ఉంటాము, మా గురువుగారు చెప్పారు మేము మోక్షం చెందుతాం, ఇదంతా కూడా మాయమాటలే. ఇది అనుభవపూర్వకంగా లేనిది ఏది కూడా కాలాన్ని వృధా చేసిన వాళ్ళే అవుతారు. ఇది ఒక విధంగా ఉంటే మనం ఇంకా డీప్గా ఆలోచన చేస్తాం. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ మీకు అర్థం కావటానికని క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. గురుమూర్తి ఎంతవరకు మనకి ఇవ్వగలుగుతారు, ఆ చెప్పిన దాన్ని మనం ఎంతవరకు దాన్ని ఆస్వాదిస్తాం శిష్యుడు అనేది కొంచెం డిస్కషన్ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది గురువులు మాటల గారడితోటి పూర్ణస్థితి లేకుండానే పూర్ణంగా ఉన్నామని నమ్మించి
మాటలతో మాట్లాడుతూ ఇంకా మాకన్నా గొప్ప బోధ లేదు, మేమే చెప్పింది అని సేవలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ శిష్యుల జీవితాన్ని కూడా కాలం వృధా అవుతూ పాడవుతూ ఉంది. కనుక నేను మోక్షం కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే జీవితం సార్థకం కావాలనుకున్న వాళ్ళు, ఎంతో కొంత మేము ధ్యానం చేసి ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం విషయం తెలిసే శాస్త్రం ఏం చెప్తుంది క్లియర్గా మనకు అర్థం కావాలి. శాస్త్రంలో ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఏ వస్తువునైనా అందించగలుగుతారు, కానీ పరమాత్మ స్వరూపం ఎట్లుందంటే అది దానికి రూపం లేదు, నిరాకారం, సూక్ష్మమై ఉంది. అంతటా నిండుకున్నప్పటికీ కూడా దాన్ని గురువులు అందించలేరు. గురువులు దాన్ని వర్ణాతీతం అన్నట్టు, అది అనంతం, దాన్ని వర్ణించలేరు. అది ఎలా ఉంది కూడా చెప్పలేము. ఉపమానం చెప్తారు కానీ వాస్తవానికి దానికి ఉపమానమే లేదు. ఎందుకంటే అంతరాత్మ పరమాత్మ ఎలా ఉందంటే ఉపమానం చెప్పటానికి పరమాత్మ బహిర్గతంగా లేడు. ఇట్లా ఫలానా వస్తువులాగా ఉంది అంటే ఆ వస్తువు కంటికి కనపడుతుంది, ఈ వస్తువు కనపడదు అన్నట్టు. అంటే ఉపమానం సరిపోదు. ఊరికే ఉదాహరణకు చెప్తారు, ఈ విధంగా ఆకాశంలాగా ఉంది, నిర్మలంగా ఉంది, కదలకుంటుంది, ఉదాహరణకు చెప్తారు కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ ఈ విధంగా ఉన్నాడు ఒక వ్యక్తి, ఎలా ఉంటాడంటే పలాని వ్యక్తిలాగా ఉంటాడంటే కొంచెం పోలిక సరిపోతుంది, ఉపమానంగా సరిపోతుంది. కానీ ప్రపంచంలో ఆ వస్తువు లేదు కనుక ఇంకా ఉపమానం అనేది లేదు. అది స్వయం అనుభవించటమే తప్ప రెండో మార్గమే లేదు. దాన్ని స్వయంగా అనుభవించాలంటే గురుమూర్తులు ఏం చెప్తారంటే, మా గురువుగారు మేము చెప్పింది విన్నాము, అది ఎలా పోవాలి అనేది మనకు క్లియర్గా నాకు చెప్పారు మార్గము. ఆ మార్గం ద్వారా గురుబోధ తీసుకొని సూచన ద్వారా మేము నిరంతరము ఎవ్వాడు ప్రతిదినము ఎల్లవేళల యందు అనన్య మనస్కుడై నన్ను స్మరించును, నిత్యయుక్తుండవచ్చు నెగడు నా యోగికి కడుసుల్భంగా కట్టుపరుతు పారుదా అని కృష్ణ పరమాత్ముడు అర్జున్కి చెప్పటం జరిగింది. ఎవరైనా పర్వాలేదు, వయసుతో సంబంధం లేదు, సద్భావనతోటి శ్రద్ధతోటి ప్రతి నిమిషం ప్రతి సెకండు నిరంతరము నాలోనే లీనమైపోయి వేరే ఆలోచన లేకుండా నిరంతరము నా జపన, ఎప్పుడు శ్వాస ఎలా వస్తుంది ఎలా పోతుంది నిరంతరం అందులోనే రమిస్తూ ఉన్నటువంటి వాడు నేను తొందరగా కట్టుపడతాను, నేను తొందరగా అర్థమవుతాను, నేను తొందరగా అతనికి సాక్షాత్కారం ఇస్తానని కృష్ణ పరమాత్ముడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ గురుమూర్తి కూడా చాలా పట్టుదలతో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణించి ఒక రోజుకి స్వయం ప్రకాశకులై ఆత్మస్వరూపులై అలరారుచున్నటువంటి స్థితి లక్షణాలు శిష్యునికి సాధకునికి చెప్పటం జరుగుతుంది. నాన్న ఇది ఎవరికి ఎవరు ఇవ్వరు, ఇవ్వాలంటే కూడా ఒక వస్తువు ఉంటే ఇస్తారు. ఇది వస్తువు రహితమైనటువంటిది, ఆంతరికంగా ఉన్నటువంటిది, అది చేతులకు దొరకనటువంటిది, మనసు క్యాచ్ కానటువంటిది. దాన్ని తెలుసుకోవాలంటే మన మనసు ఆలోచనలు తగ్గాలి. ఇవన్నీ రూల్స్ అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే, కానీ ఆచరణ చేయటం చాలా కష్టమైంది. ఆచరణ చేయలేకపోతారు. కారణం ఏంటంటే ప్రపంచంలో ఆస్తిపాస్తులు కానీ అవి వదలలేకపోతున్నారు. భార్య పిల్లల మీద మమకారం వదలలేకపోతున్నారు. ఎందుకంటే అలవాటైపోయింది. ఎన్నో జన్మలు ఉంది అలా పాకురు పట్టుకొని వచ్చింది. గత జన్మలో తల్లిదండ్రి, గత జన్మలో కొడుకులు బిడ్డలు, అక్కడ మమకారం ఉంటూ ఆ మాయలో పడి చనిపోయి మళ్ళీ ఆ శేష జీవితం మళ్ళీ ఇప్పుడు రావటము, ఆ గత జన్మలో తల్లిదండ్రి కొడుకులు అవంతా మర్చిపోయి మళ్ళీ నూతనంగా కొత్తగా భార్య పిల్లలు మళ్ళీ రావటం, మళ్ళీ ఈ మాయలో పడి మళ్ళీ పాపాలు మూట కట్టుకోవటం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, ఈ రంకురాటంలో తిరుగుతూ మనిషి అధోగతి చెందుతూ అశాంతితో ఎక్కడ పోతుండో తెలియదు. ఈ జీవితం చాలా విలువైనటువంటిది, అరుదైనటువంటిది. దీన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన కూడా లేకుండా జీవితము పశు తుల్యంలాగానే వస్తుంది పోతుంది. కనుక గురుమూర్తి దాన్ని అడ్డుకట్ట వేసి జనన మరణ చక్రాలు దాటించాలనే
ఎందుకంటే గురుమూర్తి అంటేనే సద్భావం, ప్రేమ, దయామయుడు, కరుణామయుడు. గురుమూర్తికి ఎన్ని పేర్లు పెట్టినా సరిపోవు, అంతటి అలరారుచున్నటువంటి గురుమూర్తి. ఆ గురుమూర్తికి కూడా కొంతమంది గురువులు ఏం చేస్తున్నారంటే, బిడ్డ మేము అంతా చూస్తాం, అంతా గురువులు చూసుకుంటారు, నువ్వు అన్ని పనులు చేసుకో, ఏ పని మానకు, అన్ని పనులు చేసుకుంటూ కూడా నువ్వు నేను చెప్పింది చేసుకుంటే నేనంతా కడతీర్చాను బిడ్డ, నీకేం బరువు బాధ్యత నేను చూసుకుంటాను, మోక్షానికి అర్హత కలిగే ఉంటావని చాలామంది చెప్పడం జరుగుతుంది. అవన్నీ మాయమాటలు, ఎవ్వరూ నమ్మొద్దు. మోక్షాన్ని ఎవ్వరు ఇవ్వలేరు. మోక్షం అంటే ఎవరు వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు మోక్షానికి వెళ్ళే మార్గం సూచిస్తారు. ఆ మార్గం ద్వారా మనమే వెళ్ళాలి తప్ప, ఎందుకంటే అది బయట ఉంటే గురుమూర్తి చేయి పట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే అది వెళ్ళే ప్రయాణం ఎక్కడుందంటే తన లోపటినే వెళ్ళాలి, ఎవరిది వాళ్ళకే వెళ్ళాలి. నిశ్చలంగా తన మనసులో లోపలికి వెళ్ళాలి తప్ప అది బయట లేదు. కనుక అక్కడ గురుమూర్తి లేడు, నీకు నీవే వెళ్ళాలి. గురుమూర్తి చెప్పిన మార్గంగా నువ్వు వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తారు, మర్కట మార్జాల కిషోర న్యాయం, మర్కట న్యాయం మార్జాల కిషోర న్యాయం అని చెప్తారు. ఇది ఎట్లా గురు శిష్యులు ఏ విధంగా ఉండాలి అని ఒక చిన్న వచనం అనాది ఉన్నది. అది మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం అని ఉంటుంది. మార్జాలం అంటే పిల్లి. ఉదాహరణకి చెప్తారు గురువు ఏ విధంగా ఉండాలి. ఒక పిల్లి తల్లిలాగా ఉండాలి గురువు. పిల్లి తల్లి ఏంటంటే పిల్లల్ని పోషించే బాధ్యత ఆ పిల్లి తల్లిపైనే ఉంటుంది. పిల్లలు పెట్టిన తర్వాత పాలు ఇవ్వాలన్నా, దాన్ని బాగోగులు చేయాలన్నా, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి తిప్పాలన్నా, తెలివితేటలు చూపెట్టాలన్నా తల్లి బాధ్యతనే ఉంటుంది. నోటి నుండి ఖర్చుకపోయి ఎన్నో ఇల్లు తిప్పుతూ ఉంటుంది, దానికి అలవాటు చేస్తూ ఉంటుంది. తల్లి బాధ్యతనే ఉంది, పిల్ల బాధ్యత లేదు. పిల్ల కేవలం క్యాం 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 అనటమే తప్ప దానికి పిల్ల బాధ్యత లేదు. అంటే గురువు ఏ విధంగా ఉండాలంటే పిల్లిలాగా తల్లిలాగా ఉండాలి, పోషణ చేస్తూ ఉండాలి, శిష్యుని మేల్క చేస్తూ ఉండాలి. నిరంతరము శిష్యుని మార్పు చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి గురుమూర్తికి. గురువు అంటే అదే. మరి చాలామంది ఈ రోజుల్లో చూస్తుంటే గురువులు రకరకాలుగా ఉన్నారు. గురువు పని కేవలము నా జీవితం సార్థకమైంది, ఇతరుల జీవితం కూడా స్వార్థకం చేయాలనే ప్రయత్నం ఎప్పుడు నిరంతరం రగులుతూ ఉండాలి. గురువు అంటే అది. తర్వాత శిష్యుడు ఎలా ఉండాలి ఇంకోటి చెప్తారు, మర్కట కిషోర న్యాయం అని. అంటే కోతి పిల్లలాగా శిష్యుడు ఉండాలి. ఇక్కడ తల్లికి బాధ్యత లేదు, కోతి తల్లికి బాధ్యత లేదు, పిల్లకే బాధ్యత ఉంటుంది. పిల్లనే పట్టుకోవాలి. ఈ పిల్ల ఇట్లా సంకలు గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ తల్లి జంప్ చేస్తుంది, ఇంకొచ్చి కొమ్మపైకి పోయినప్పుడు ఆ తల్లితో పాటు ఈ పిల్ల కూడా గట్టిగా పట్టుకుంటూనే వెళ్తుంది, లేకపోతే అది కింద పడిపోతుంది. ఇక్కడ పిల్ల పట్టే ఉంది, తల్లి పట్టు లేదన్నట్టు, బాధ్యత లేదు. అట్లా శిష్యుడు కూడా కోతి పిల్లలకు గట్టిగా గురువుని పట్టుకోవాలి. గురువు ఏం చెప్తున్నాడు, ఏ విధంగా ఆచరిస్తున్నాడు, గురు మార్గం ఎలా ఉంటుంది, ఇంకా మనం ముందుకు ఎప్పుడు నిరంతరము గురువు యొక్క ఆలోచనలు, సద్భావన, ముముక్షువాలనే ఆలోచన నిరంతరం శిష్యులు రగులుతూ ఉండాలి. ముముక్షువం అంటే అదే, మోక్షాపేక్ష కలిగి ఎప్పుడు మైండ్ అంతా కూడా గురువు పైనే ఏ పని చేసినా నేను ఎలా ఉన్నాను, ఇంకా ఎలా ముందుకు పోవాలి నా ఆలోచన నిరంతరము శిష్యులు రగులుతున్నప్పుడు ఆ లోపల ఆ పరమాత్మ స్వరూపమే కొన్ని నెగిటివ్ థాట్స్ ఎరేజ్ చేసి చక్కగా ప్రయాణము చేపిస్తూ ఆ గురుమూర్తి కూడా ఎంత సంతోషపడతాడో. శిష్యుడు చక్కగా ధ్యానం చేస్తుంటే అబ్బా నా శిష్యుడు చాలా చక్కగా ధ్యానం చేస్తున్నాడే, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడు అనే భావంతో. ఎందుకంటే గురువు కూడా చాలామంది శిష్యులు వస్తారు కానీ వందలు వేల మంది అవుతారు కానీ అందులో ఒక్కరు ఇద్దరే రాణిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ శ్రద్ధ, ఓర్పు అందరిలోని ఉండదు. అందరూ మాట్లాడతారు, అందరూ బుక్ నాలెడ్జ్ ఉంటుంది, గురువు చెప్పినటువంటి క్లియర్గా మాట్లాడగలుగుతారు కానీ అది అనుభవించలేరు. ఎందుకంటే ఆచరించలేరు. వాళ్ళు నడిచే నడవడి వేరే ఉంటుంది, మాటలు వేరే ఉంటాయి, వాళ్ళ భావన వేరే ఉంటుంది. కనుక వాళ్ళంతా కూడా ఆ లోపట
ఆ అనుభవం ఉండదు అన్నట్టు, ఆ మాటల గారడే ఉంటుంది. కనుక మనం కూడా శిష్యులమైనప్పుడు మోక్షం కావాలి, మన జీవిత సార్థకం కావాలని ఆ గురుమూర్తిని ఎప్పుడు ఫాలో అవుతుండాలి. ఆ గురువు కూడా ఎప్పుడు శిష్యుని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉండాలి. ఇది కాకుండా మేమే జీవితాన్ని సార్థకం చేస్తాం, మేము మోక్షాన్ని పంపిస్తాం, మా దగ్గర వచ్చిందంటే ఇంకా పరిపూర్ణులే అయిపోతారు, ఇంతకన్నా మించింది లేదనే భావం కొంతమంది చెప్తుంటారు. నమ్మవద్దు ఎప్పుడైనా కానీ. ఎవరు కష్టపడితే వాళ్ళకు వస్తుంది. ఒక ఉదాహరణకు ఒక సముద్రం ఉందనుకోండి. సముద్రము కంటికి కనపడుతుంది అనంతంగా, కానీ ఉదాహరణకి నువ్వు అందులో నుండి ఎన్ని నీళ్లు తోడుకుంటావో అవి అన్నీ నీ అవుతాయి. నీళ్లు తోడుకునే నీ తతిమయాన్ని నీవు కావు. నేను సముద్రం అనటానికి లేదు, నువ్వు సముద్రం అంతటి వాడైనప్పుడు నువ్వు సముద్రంగా మారుతావు. కనుక నువ్వు ఎంత కష్టపడి నువ్వు నీ అండర్లో తెచ్చుకుంటావో అదే నీదై ఉంటుంది. కనుక మనం ధ్యానం చేసి 72,000 నాడులు మనకు సూక్ష్మ శరీరం కంటికి కనబడకుండా లోపట ఉంటాయి. శిశువు నాడి ఇవన్నీ సమస్తము అందరికీ అవి తెలిసిన విషయమే. కానీ అది మంట పెట్టి దాన్ని పైకి ఊర్ధ్వముఖం తీసుకొచ్చేటప్పుడు చాలా బాడీ వైబ్రేషన్ అవుతుంటుంది. అలా ఎలా నువ్వు ప్రయాణిస్తుంటావో అలా నీకు ఒక అనుభూతి వస్తుంటుంది. అంతటా కడగబడుతుంటుంది, ప్రతిదీ కూడా నీట్నెస్గా అవుతుంది. మనసు కూడా ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే మనసు మాయలాడిపోయి మనసు ఉన్నంతసేపు జ్ఞానం తెలియదు. ఇది చాలా శుద్ధ తప్పు. ఇది మనసుని చాలామంది నిందిస్తారు. మనహి దేవతి మనహి ఈశ్వర్ మనసే బడా నకోయ్. మనసు చాలా పవిత్రమైనటువంటిది. నువ్వు ఎంత తప్పు చేసినా, ప్రజల్ని ఒప్పుగా చూపెట్టినా, లోపట తప్పు చేసింది అది మనసు నీకు చెప్తూనే ఉంటుంది. నువ్వు ఇది పలాంజాలు తప్పు చేసి నీకు నిశ్చలంగా ఉంచనియదు. అది ప్రతి సమయం గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనసును చాలామంది నిందిస్తారు, కానీ మనసులో ఉన్న మాలిన్యాన్ని తూడ్చివేయాలి. మన గురుమూర్తి చేసేది అదే. మనసు బరువుగా ఉన్నదంటే మనసులో ప్రతిది విషయాలు జరిగినాయి. రాగద్వేషాలు, విషయాలు, పంచ విషయాలు, కామక్రోధాలు అన్నీ ఎన్నో జన్మల నుండి అందులో పీడైపోయి అస్తవ్యస్తంగా ఉంది. ఎలా ఉందంటే ఉదాహరణకు ఒక తుఫాను వచ్చేసేసి గాలి, దుమారము, మేఘాలు, ఉరుములు, రకరకాలైనటువంటి బీభత్సంగా ఇట్లా చూస్తేనే భయంకరమైనటువంటి చలి గాలులు వీస్తూ ఉంటే అసలు ఆకాశం తెలియకుండా మొత్తం దుమ్ము ధూళితో రెండుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన మనసు అలజడిలో ఉంటుందన్నట్టు. ఎప్పుడు చూసినా ఏ ఆలోచనలు, ఏదో ఒకటి, ఏదో లోటు, ఏదో పాటు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు అవన్నీ కూడా అప్పుడు కూడా ఆకాశం నిర్మలంగానే ఉంది. ఆకాశం కనబడకపోయినా కానీ ఆకాశం అప్పుడు కూడా నిర్మలంగానే ఉంది. ఒక సాధకుడు, ఒక సాధువు, ఒక బ్రహ్మవేత్త ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అలజడలు వచ్చినా, ఏ విధంగా ఉన్నా కానీ ఆయన మనశ్శాంతి నిండుదనంతో ఎప్పుడు అలరారుచు, అసలు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లం లేకుండా నిశ్చలంగా ఉంటాడు అతను. అది అంత గొప్పతనం అందులోని ఆత్మలో అంత గొప్పతనం. ఎప్పుడు ఆత్మను దర్శించిన వాడు నిరంతరం ఆనంద స్వరూపమై ఉంటాడు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అని చెప్తారు వాళ్ళు. అది అనుభవించాలి మనము. ఊరికే మాటలతోటి వచ్చేది కాదు, జీవితం పనంగా పెట్టాలి, ఎప్పుడూ రాణిస్తుండాలి మనము. అందుకని మనము ఈ లెసన్ లోపల ఏంటంటే గురువు గారిని ఇప్పుడు ఉదాహరణకి ఇంకా కొంచెం డీప్గా ఏంటంటే ఒక బిడ్డోడు తల్లి మీద ఆధారపడితే తల్లి బిడ్డను చూస్తే బిడ్డను చూస్తూ ఉంటుంది, కానీ బిడ్డడిగానే ఉంటాడు. ఆయన అన్ని పోషణలు జరుగుతాయి కానీ బిడ్డడిగానే ఉంటారు. మనం బిడ్డడు కాకుండా తల్లి చేసినట్టు మనం చేస్తే, మన కాళ్ళ మీద మనం నిలబడితే, అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డప్పుడు ఒక ఉన్నత స్థితి వస్తుంది, నీకంటూ ఒక స్థితి వస్తుంది. అట్లనే మనం గురుమూర్తి మీద ఆధారపడి ఉంటే గురుమూర్తి ఎంతో కొంత చూడగలుగుతాడు, కానీ మనం గురుమూర్తిలాగా కాలేము. గురుమూర్తిలాగా కావాలంటే గురువు చేసినటువంటి ఏది చేశారో అది మనము తప్పకుండా పాటిస్తూ
మనం ముందుకు వెళ్తుంటే అలా వెళ్తూ ఒక రోజుకి మనం కూడా గురువు గొలుసు వెనుక గురువు తానవునయ్యా విశ్వద విరామ వినురవేమ అన్నాడు. అందుకని మనం కూడా ఎవరికి అంటే ఊరికే అట్లా గుడ్డిగా నమ్మకుండా మోసపోకుండా, ఎందుకంటే కాలం చాలా విలువైనటువంటిది, మళ్ళీ తిరిగి రాదు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాలమే ఉంది మన ప్రపంచంలో. కొనలేనటువంటిది సమయమే. ఎన్ని కోట్లు ఇచ్చిన సమయము తిరిగి రాదు. కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జాగరూకమై ఉండి, మనము ఎవరు మాయమాటలు చెప్తారు, మాయ కాదా, ఇది మంచిదా చెడు అని బాగా జాగ్రత్తగా ఆలోచించి మనం ప్రతి స్టెప్ కూడా ప్రజెంట్గా ఉండి మనం మునుముందుకు వెళ్తే మోసం పెద్దగా జరగకుండా మనము లక్ష్యాన్ని చేరుకుంటామనే ఆలోచనతో ఈ సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.